హాయ్ అండి. ఇలా చేస్తే మీకు అంతా మంచిగా జరిగిద్ది. ఏం చేస్తే అని అనుకుంటున్నారా? మార్నింగు మనం సూర్యుడు రాకతలికి తెల్లవారుజామున మనం బ్రష్ చేస్తే మనకి గురిగింజంత బంగారం పుణ్యంగా దొరుకుతుందంట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా పొడుగు గదులు ఉండటం వల్ల మనకి ఎలాంటి యూజ్ఫుల్ ఉండదండి. ఒక ఫ్యామిలీకే సెట్ అయ్యిద్ది. ఫ్యూచర్లో మనకి కొడుకులు కానీ కూతురులు కానీ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు ఒకరు ఉంటే ఒకరు ఉండటానికి వీలు పడదు. ఎందుకంటే మనం ఏ పని చేసుకోవాలన్నా వెనకాల వంటగదిలోకి రావాలి. అలాగైతే మరి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి వాళ్ళం ఉన్న కొంచెం ప్లేస్లోనైనా సరే సపరేట్ రూమ్స్, ఒక మంచం పట్టే వరకైనా సరే సపరేట్ రూమ్ మనం రెడీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అంటే ఈ మాత్రం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఉన్నది మనం కట్టుకునేటప్పుడు మటుకు మనం ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీలో ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇంక టిఫిన్కి ఏం వేసుకోలేదు. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి నేను ఇవాళ క్యాబేజీ టమాటాను చేస్తున్నాను. ఇది పులుసుగా ఇంకా క్యాబేజీ అయితే తరుక్కొని పక్కన కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఇంక నేను ఫస్ట్ అయితే క్యాబేజీ మనం కళాయి ఒకటి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని తపాలైతే నేను ఇలా క్యాబేజీ అయితే కొంచెం ఫస్ట్ మనం క్యాబేజీ కొంచెం ఫ్రై చేయాలి. అప్పుడు కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం మగ్గినాకైతే ఇంక టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకొకసేపు మగ్గనిచ్చి నేను ఇదిగో పక్కనైతే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను. ఇలా దంచుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక నేనైతే ఇంక మిక్సీలో ఇంకొకరు వేయటం ఎందుకులేని ఇలా దంచుకున్నాను. ఇంక దంచేసుకొని వేసుకొని కొంచెం సేపు మగ్గనిస్తే తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటే మనకి కూర మంచిగా స్మెల్ మంచిగా టేస్ట్గా రెడీ అయిపోయింది. మార్నింగ్ మనకి ఇంకేమన్నా లేకపోయినా సరే ఇంక టీ లేని మనకి ఇంకా డే గడవదు. కాబట్టి పక్కనైతే కూర వేసాను. ఇంక తర్వాత అయితే టీ పెట్టాను. యాలకులు అల్లం వేసుకొని పెట్టుకుంటే చాయ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను. ఇంక పక్కనైతే ఇంక కూర ఉడికింది. ఇంక తర్వాత అయితే ఇంక అన్నం పెట్టేశాను. ఇంక టీ తాగేలోపు ఇంక అన్నం కూడా ఉడికేసింది. ఇంక టీ తాగిన తర్వాత మా పిల్లలకి ఇంక లంచ్ బాక్సులు అయితే రెడీ చేస్తున్నాను. మా పెద్ద బాబు పొద్దున్నే వెళ్ళాడు, 7 వెళ్ళాడు. అందుకని చెప్పేసి ఇంక చిన్నోడికే కట్టేస్తున్నాను. రోజు నేనే తీసుకెళ్ళాలా, అన్నయ్య గట్టి పంపి అమ్మ అన్నయ్యదని మా చిన్నోడు తెగ్గోలు చేస్తున్నాడు. ఏం చేస్తావు నాన్న, అన్నయ్య వెళ్ళే టయానికి మనకు కుదరదు కదా అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ ఇంక మా చేనుకి వెళ్ళేటప్పుడైతే ఇంకా పెందలాళ్ళేసి పని చేసుకోవాలి. ఇంకా అప్పుడు బాగానే కుదిరిద్ది. ఇప్పుడంటే ఇంట్లో ఉంటున్నా కాబట్టి కొంచెం లేట్గా చేసుకుంటున్నాను. ఇలాగైతే నా మార్నింగ్ గడిచిపోయింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫాలో మీ.